పశ్చిమ ఆసియా అగ్నిగుండంగా మారింది. హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకను ఇరాన్ తగలబెట్టిన కొన్ని గంటల్లోనే అమెరికా రౌద్ర రూపం దాల్చింది. శనివారం అర్ధరాత్రి ఇరాన్పై మూడవ విడతగా అత్యంత భారీ వైమానిక దాడులను యుఎస్ మిలిటరీ ముగించింది. ఏకంగా 140 ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా క్షిపణులు నిలువునా కూల్చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్, యుఏఈ నగరాలు సైరన్ మోతలతో వణికిపోతున్నాయి. గంట గంటకు యుద్ధ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. Voz. Voz. ఇరాన్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా దాగి ఉన్న శత్రుత్వం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారి రూపాంతరం చెందింది. శనివారం హార్మూజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన దాడికి కంటైనర్ నౌక పూర్తిగా తగలబడిపోగా ప్రాణాలు కాపాడుకోవడానికి నౌకా సిబ్బంది అంతా లైఫ్ బోట్లతో సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే అమెరికా ఊహించని రీతిలో విరుచుకుపడింది. ఈ వారంలోనే ఇరాన్పై అమెరికా మూడో విడత దాడుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. తాజా దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా ఉన్న డ్రోన్ లాంచింగ్ ప్యాడ్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లే లక్ష్యంగా 140 సైనిక స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది. ఈ ఒక్క వారంలోనే అమెరికా బాంబుల దాడికి ఇరాన్కు చెందిన 300కు పైగా వ్యూహాత్మక కేంద్రాలు మట్టికరిచాయి. అమెరికా దాడులతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతీకార దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ఆస్తులను, సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. Voz. Voz. జోర్డాన్లోని ప్రిన్స్ హాసన్ వైమానిక స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అక్కడ ఉన్న అమెరికా కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు నిఘా పెట్టే కీలకమైన MQ-9 రీపర్ డ్రోన్ హ్యాంగర్లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది. ఈ రెండు దేశాల్లోని అమెరికా మిలిటరీ క్యాంపులే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. పేట్రియాటిక్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన రాడార్ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను టార్గెట్ చేసింది. దుబాయ్, అబుదాబి, దోహా నగరాలపైకి ఇరాన్ క్షిపణులను దూసుకురావడంతో ఆయా దేశాల డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే వాటిని అడ్డుకున్నాయి. యుఏఈ ప్రభుత్వం తమ పౌరుల్ని ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని, అత్యవసర షెల్టర్లలో సురక్షితంగా ఉండాలి అని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికా అనుకూల దేశాలన్నింటినీ ఇరాన్ టార్గెట్ చేయడంతో గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతూ ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది అని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు.